ఇది మాన్సూన్ సీజన్ కాదు, వర్షాలు కురవట్లేదు. అయినా ఇప్పటికే నగరంలో పలుచోట్ల మ్యాన్హోల్స్ పొంగిపొర్లుతూనే ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలోని ప్రజలకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. పారుతున్న మురుగునీరు, దుర్వాసనతో కాలనీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో వైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు రోడ్ల పైన మురుగు పొంగి పొర్లుతూనే ఉంది. అంటే ప్రజెంట్ మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కూడా ఇక్కడ మ్యాన్హోల్ అయితే గత వారం రోజుల నుంచి కూడా పొంగి పొర్లుతూనే ఉంది. అయితే ఇక్కడ మరమ్మతులు చేయడానికి కూడా అంటే దీన్ని బాగు చేయడానికి వచ్చిన వారు కూడా ఇక్కడ తవ్వేసి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వారు అలాగే ఈ పక్కన ఉన్న రోడ్ల సైడ్ ఉన్న చిరు వ్యాపారులు, వాహనదారులు, పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు దీనిపైన పట్టించుకున్న నాదురే లేదని ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఈ పక్కనే ఉంటాను. 15 రోజుల నుంచి చూస్తున్నానండి. నరకము చూస్తున్నాము. సగం రోడ్ మొత్తం డ్రైనేజ్ మొత్తం లీక్ అవుతుంది. పక్కన అపార్ట్మెంట్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారో లేదో తెలియదు. మేమైతే ఇప్పటికీ ఒక 10 సార్లు కంప్లైంట్ చేసి ఉంటాం వాటర్ వర్క్స్కి. అసలు వాళ్ళు ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. మొత్తం రోడ్ అంతా చూడండి, అపార్ట్మెంట్లోంచి లోపల నుంచి వచ్చి మొత్తం రోడ్ అంతా సగం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయినట్టుగా మొత్తం డ్రైనేజ్. ఇది ఇట్లా ఉంటే అసలు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థమయ్యట్లేదు. మెయిన్ రోడ్ శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఐఏఎస్ ఐపీఎస్ కాలనీ ఆఫీసర్స్ ఉండే కాలనీ ఇది. దాంట్లోనే బైకులు వాళ్ళు స్లిప్ అయి పడిపోతున్నారు. మొన్న 2 బైకులు స్కిడ్ అయ్యి డివైడర్ గుద్దుకొని ఒక అతను హెడ్ ఇంజూరీ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడో పోయాడో తెలియదు. చాలా నరకంగా ఉంది. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పట్టించుకున్న కార్పొరేటరు, ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించి వెంటనే మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి రోడ్ అని చెప్పి కోరుతున్నాం. పెట్టుకున్నారు కదా పక్కనే, సో మీ పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి బాగలేదమ్మా. ఈ మురుగునీటితో చచ్చిపోతున్నామమ్మా. బైక్లో చచ్చిపోతున్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాహనాలు పడిపోతున్నాయి. వాసన భరించలేక బాధలు భరించలేకపోతున్నారు. దోమలు వస్తున్నాయి, అన్ని కొడుతున్నాయి అమ్మా. దోమలు కొడుతున్నాయి, అన్ని కొడుతున్నాయి. ఈ వాసన భరించలేకపోతున్నాం. వ్యాపారం అమ్మా, వ్యాపారం దగ్గర ఆగేవాళ్ళే లేరు ఈ వాసనకి. ఈ కాలనీలో పట్టించుకునే వాళ్ళు కూడా లేరు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మాకు. తర్వాత నేను ఐ వాంట్ టు కాల్ దిస్ సీవరేజ్ కాలనీ, నాట్ శ్రీనగర్ కాలనీ. ఎప్పుడు ఇదే ప్రాబ్లం. అక్కడ ఒకటి ఎప్పుడు పొంగుతూ ఉండేది. నౌ దట్ ఈస్ రెక్టిఫైడ్. ఈ మధ్య కొత్త పైప్ లైన్ వేసినప్పుడు ఇక్కడ ఈ జంక్షన్స్ అవి పెట్టారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బ్లాక్ అయిపోయి ఎవ్రీ టైం ఇదే. అప్పుడు సమ్మర్లో ఇలా ఉంటుంది, అసలు వింటర్లో అయితే చెప్పక్కర్లా. చిన్న వాన పడినా పొంగుతూనే ఉంటుంది. అది దానివల్ల వెహికల్స్ వాళ్ళు కూడా ఇప్పటిదాకా 3 సార్లు స్ప్లాష్ అయింది నా కాళ్ళ మీద వెళ్తుంటారు వాటర్. ఇది ప్రాబ్లం. బట్ నో వన్ ఈజ్ బాదర్డ్ అండ్ దిస్ వాజ్ కన్సిడర్డ్ టు బి ది పాష్ కాలనీ వన్స్ అపాన్ ఎ టైమ్. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది పరిస్థితి. అందుకని యూ ప్లీజ్ అడ్వైజ్ ఆర్ రిక్వెస్ట్ ద అథారిటీ టు డూ సంథింగ్ విత్ దిస్. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ఇంతవరకు అయితే ఈ పరిస్థితిపై అయితే ఈ పరిస్థితిపై అయితే ఎవరు చర్య తీసుకోలేనైతే స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ మురుగు పొంగడం వల్ల అలాగే దీని నుంచి వచ్చే వెలువడే వ్యర్థాల వల్ల ఇక్కడ తీవ్రమైన దుర్వాసన రావడము, దాంతోపాటు దోమలు, ఈగలు లాంటివి కూడా రావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి నిద్రపోవాలంటే కూడా చుక్కలు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉంటారు. వారందరికీ కూడా ఈ దుర్వాసన వల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వారికి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయంటే స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ రోడ్డుపై నుంచి కూడా ఈ వాటర్ అంతా, ఈ మురుగునీరంతా కూడా ఓవర్ఫ్లో అవుతుండడంతో ఇటువైపుగా వెళ్ళే వాహనదారులకైతే ఇబ్బంది కలుగుతుందని చెప్పాలి. అయితే ఇదివరకు ఇక్కడ ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నట్టయితే స్థానికులు చెబుతున్నారు. 2-3 వరకు ఆ బైకులు కూడా ఇక్కడ స్కిడ్ అయి పడినట్టయితే వారు చెబుతున్నారు. సో ఎవరైనా కొంచెం స్పీడ్గా వెళ్తే చాలు ఈ వాటర్ పై నుంచి కూడా జారిపడే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇంతవరకు అయితే దీనిపై ఈ సమస్యను పట్టించుకున్న నాదులే లేనైతే స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులకు కూడా ఈ మురుగునీరు ఇబ్బంది తెచ్చిపెడుతుందని చెప్పాలి. ఇటు వ్యాపారం సరిగా జరగకపోవడము, దీంతోపాటు దుర్వాసన లాంటివి రావడం కూడా జరుగుతుందైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు దుర్వాసన, దోమలు, ఈగలు రావడము, ఈ వ్యర్థాలు కూడా ఇంటి పక్కనే ఉండడంతో కూడా వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
విడుదల గజనంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.